అని నేను అడుగుతున్నా. మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ప్రతి పేదవాడికి, వ్యవసాయం ఉన్న వాళ్ళకే భూమికి వ్యవసాయానికి ఉచిత కరెంటు ఉంది. భూమి లేని పేదలకు ఇండ్ల కరెంటు ఉచితంగా ఉండాలని నా పాదయాత్రలో నా దృష్టికి పేదలు తీసుకొస్తే, ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఉచిత విద్యుత్ ఇచ్చి మాట ఇచ్చి అమలు చేసినాం. ఇవాళ మన మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండి దాన్ని ఎన్నికల కోడ్ అడ్డం పెట్టి ఇవాళ బీజేపీ అడ్డుకుంది. అందుకే ఈడ 500 సిలిండర్ విషయంలో, 200 యూనిట్ల ఉచిత కరెంటు విషయంలో పేదలకు కొంత సదుపాయం అందుబాటులోకి రాలేదు అంటే అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వీటన్నిటిని మీకు అందించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ మహబూబ్నగర్ జిల్లాలో నాది. ఎందుకంటే ఈ జిల్లా నాది, ఈ మట్టి నాది, ఈ గాలి నాది.